లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగిస్తూ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. కేజ్రీవాల్ను జడ్జి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు తిహాడ్ జైలు అధికారులు. నేటితో ఆయన జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో మరోసారి ఆ కస్టడీని పొడిగించింది కోర్టు. ఇప్పటికీ ఈడీ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఈ నెల 23న విచారించనుంది. ఈ కేసులోనూ బెయిల్ మంజూరు అవుతుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వివరాలు అందించడానికి శివ. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో నేటితో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. కస్టడీ ముగియడంతో రౌజోన్యూ కోర్టు కు తిహార్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ సిబిఐ కేసును మరోసారి పొడిగించారు. అంటే ఈ నెల 27 వరకు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ పై సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన రేపు విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు సిబిఐ కేసులో కూడా బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా సిబిఐ అధికారులకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే 23వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సిబిఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరపబోతుంది. ఇక సిబిఐ కేసులో కూడా అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందంటూ అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే తిహార్ జైలు నుంచి విడుదలవుతారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.